శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజుకి జై. సాయి బిడ్డలందరికీ సాయినాథుని ఆశీర్వాదాలతో నిన్న మనము రుసోమమ అనే దాని గురించి చెప్పుకున్నామండి. గురు ప్రసాద యాచన దశకము చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మనము నమ్మకము అంటే మనకి కర్పూర హారతి ఇస్తామండి. హారతి అయిపోయిన తర్వాత దాని యొక్క భావార్థాలని తెలుసుకుందామా. గలినల్లుటాంగణ వందీన చరణ డోళాన్ని పాహిన రూపా తుజే ప్రేమే అలింగన అనందే పూజని భావేవ వాళిన హమ్మణి నమా. చూడండి, గలిన్లోటింగణ వందీన చరణ డోళాని పాహిన రూపా తుజే ప్రేమే అలింగన అనందే పూజని భావే ఓవాళిన హమ్మణే నమా. దీని భావార్థం చూసారా? నీ పాద కమలములకు సాష్టాంగ నమస్కారము చేసేదము, నేత్రములతో నీ రూపమును చూసేదము, ప్రేమతో నిన్నలింగనము చేసుకుంటాము. చూసారా ఎంత అద్భుతంగా ఉందో. దాని అర్థం ఏంటంటే కర్పూర హారతి ఇవ్వాలండి. మనము హారతి ఇస్తున్నప్పుడు ఈ విధంగా దాని అర్థం, నీ పాదములకు సాష్టాంగ నమస్కారములు చేసేదము, నేత్రములతో నీ రూపమును చూసేదము, ప్రేమతో నిన్ను అలింగనము చేసుకుందుము, ఆనందముతో పూజింతుము, భక్తి భావముతో స్తుతింతుము అని నామదేవుడు అన్నాడటండి. ఈ కర్పూర హారతి అయిపోయిన తర్వాత మనము కర్పూర హారతి ఇస్తాం. 4 హారతుల్లోని కర్పూర హారతి ఉంటుంది. ధూపహారతి టైంలో ఒక్కొత్తి హారతి ఇస్తాం చూసారా. అట్లనే ఈ హారతుల్లో కూడా కర్పూరము వెలిగించి హారతిలో వస్తుందన్నమాట. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కర్పూరం వెలిగించి ఇస్తారండి. ఎంత బాగుందో కదా. నీ పాదములకు సాష్టాంగ నమస్కారం చేశాను. ఇదంతా కూడా నామదేవుడు అన్నాడటండి ఈ విధంగా. కాబట్టి మనము హారతులు చేస్తున్నప్పుడు ఈ గలెన్లో టంగణ వందీన చరణ డోళన్న పాహిన రూపా తుజే ప్రేమే అనందిని అనంత పూజని భవినవ వాళ్ళిన హమణి నమా. దీన్ని చక్కగా పాడుకుని మనము బాబాగారికి హారతిస్తూ ఉంటే ఆయన్ని పాదాలని పట్టుకున్నట్టు, ఆయనకి సాష్టాంగ నమస్కారం చేస్తున్నట్టు, మన నేత్రములతో ఆయన్ని తదేకంగా చూస్తున్నట్టు, ప్రేమతో ఆయన్ని ఆలింగనం చేసుకుంటున్నట్టు, ఆనందంతో పూజిస్తున్నట్టు, భక్తి భావంతో స్థితిస్తున్నట్టు అనే భావన కలుగుతుందండి. అలా కలగాలి కూడా. అదండి మరి మనము నమ్మకంలో ఉన్నాము. రేపొద్దున్న 2వ శ్లోకాన్ని చదువుకున్నాము. అంతవరకు అందరికీ సాయిరామండి.